ఒకనాటి మాట. నారదముని విష్ణుభగవానుని భక్తిలో లీనమై ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారదుని తపస్సు చూసిన దేవరాజు ఇంద్రుడికి చింత మొదలైంది. ఏమిటిది? ఒకవేళ నారదముని తన తపోబలంతో స్వర్గప్రాప్తి పొందాలనుకోవడం లేదు కదా? ఓ కామదేవా, త్వరపడి అప్సరసలతో కలిసి నారదుని తపస్సును భగ్నం చెయ్యి. అతని తపస్సుకు భగ్నం కలిగాకే తిరిగిరా. మీ ఆజ్ఞ ఇంద్రదేవా. కామదేవుడు అప్సరసలతో పాటు నారదుని ఎదుట నాట్యం చేయనారంభించాడు. కాని ఇది నారదునిపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇంతలో విష్ణుభగవానుడు నారదుని మనసుకు కామదేవుడు ఆయన తపస్సును భగ్నం చేయడానికి వచ్చిన విషయం తెలిసేలా చేశాడు. నారదా, జాగ్రత్తగా ఉండు. కామదేవుడు నీ తపస్సుకు భగ్నం కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు. నారదముని కళ్ళు తెరుస్తాడు. కామదేవునిపై క్రోధంతో, హే కామదేవా, నువ్వు నా తపస్సుకు విఘ్నం కలిగించాలని ఎందుకు చూస్తున్నావు? నేను లోక కళ్యాణార్థమై విష్ణుభగవానుడు లోక కళ్యాణం కోసం అవతారమెత్తి రావణుని వధించాలని తపస్సు చేస్తున్నాను. మరి నీవు నా తపస్సును ఎందుకు భగ్నం చేయాలనుకుంటున్నావు అంటాడు. నన్ను క్షమించండి నారదముని, పెద్ద తప్పే చేశాను. ఇంతలో ఇంద్రుడు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యి నారదుని క్షమాపణలు అడుగుతాడు. నన్ను క్షమించండి నారదముని, మీ తపస్సుకు భగ్నం కలిగించమని కామదేవుని నేనే పంపించాను. నేను మీ అందరికన్నా పెద్ద తపస్విని. నా తపస్సును ఎవ్వరూ భగ్నం చెయ్యలేరు. నారాయణ నారాయణ. ఈ విధంగా నారదముని యొక్క తపస్సు అఖండమైనది. క్షమాపణలడిగాక వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళిపోతారు. కామదేవుని జయించిన నారదముని తనని తాను ఎంతో శక్తివంతుడు అనుకుంటాడు. అతని మనసులో అహంకారం యొక్క బీజం మొలకెత్తుతుంది. తాను మాయామోహాలకు అతీతుడనని అనుకుంటాడు. ఎవ్వరూ తన సాధనను భగ్నం చేయలేరనుకుంటాడు. ఆ అహంకారంతో నారదముని పరమశివుని వద్దకు వస్తాడు. అక్కడ తన విజయం గురించి గొప్పలు చెప్పాలనుకుంటాడు. దయచేయండి నారదముని, కైలాసానికి మీకు స్వాగతం. చాలా ప్రసన్నంగా కనిపిస్తున్నారు. ఈ ఆనందానికి కారణమేమిటో నాకు కూడా చెప్పండి. ప్రభూ, ఈరోజు నేను చాలా తృప్తిగా ఉన్నాను. నేడు నేను కామదేవునిపై విజయం సాధించాను. నిజం చెప్తున్నాను ప్రభూ, కామదేవుని ఏ బాణంతో అయితే మీరు దెబ్బతిన్నారో ఆ బాణం నాపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. శివునికి తెలుసు, ఒకవేళ నారదుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ఇలా మాట్లాడితే అభాసుపాలవుతాడని. అందుకని శివుడు నారదునితో ఇలా అంటాడు. దేవర్షి, ఒక మాట చెప్తాను వినండి. తప్పుగా అనుకోకండి. ఈ మాట నాతో అన్నారుగాని శ్రీహరి విష్ణువుతో అనకండి, లేదంటే మీరు చిక్కుల్లో పడతారు. నారాయణ నారాయణ. శివుని మాటలు పట్టించుకోకుండా నారదుడు విష్ణులోకానికి బయలుదేరతాడు. వైకుంఠం చేరుకున్న నారదముని మనసులో ఎంతో అహంకారం ఉంటుంది. విష్ణుభగవానుడికి తన విజయగాథ వినిపించటం మొదలు పెడతాడు. గర్వంతో అతని ముఖం మెరుస్తూ ఉంటుంది. నారాయణ నారాయణ. ప్రభూ, ఈ దినం నాకు విజయానికి గుర్తుగా మారింది. ఆ మహాదేవుడు కూడా చేయలేని పని చేశాను. నేను కామదేవుని ఓడించాను. నా తపస్సుకు భంగం కలిగించటానికి వచ్చిన కామదేవుని బాణాలు నాపై ప్రభావం చూపించలేకపోయాయి. తన బాణాలు తీసుకొని తిరిగి వెళ్లిపోయేలా చేశాను. మహాదేవునితో ఈ విషయం చర్చిస్తే ఆయన ముఖం వెలవెలబోయింది. హే దేవా, కామదేవుని వశంలో ఉంచుకోవడం చిన్న విషయం కాదు సుమీ. అతనిపై విజయం సాధించడం అందరివల్లా కాదు. ఈరోజు నేను నేర్పిన గుణపాఠానికి మళ్ళా నా ఎదురుగా వచ్చే సాహసం చేయలేడు కామదేవుడు. విష్ణుభగవానుడు నారదముని మనసులో ఉదయించిన అహంకారాన్ని పసిగడతాడు. నారదుణ్ణి ఈ అహంకారం నుంచి విడిపించాలని అనుకుంటాడు. నారదుడు వైకుంఠం నుంచి తిరిగి వస్తుంటే దారిలో ఒక అందమైన నగరం కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద రాజమహల్ ఉంటుంది. ఈ నగరాన్ని విష్ణుభగవానుడు తన మాయతో సృష్టించాడు. తన ఆలోచనల్లో మునిగి ఉన్న నారదుడు ఇది తెలుసుకోలేకపోతాడు. ఆ నగర రాజమహలుకు చేరుకుంటాడు. రాజు అతన్ని స్వాగతిస్తాడు. తన కుమార్తెను పిలిచి నారదునితో ఇలా అంటాడు. దేవర్షి, ఈమె నా కుమార్తె విశ్వమోహిని, నా ఏకైక పుత్రిక.
మా రాజ్యం యొక్క గౌరవం. మేము ఈమె కోసం యోగ్యుడైన వరుడిని వెతుకుతున్నాము. ఈమె చేతిరేఖలు చూసి తన భవిష్యత్తును చెప్పగలరని ఆశిస్తున్నాము. నారదముని విశ్వమోహిని అందాన్ని చూసి తన వైరాగ్యాన్ని మర్చిపోయేంత ప్రభావితమవుతాడు. మహారాజా, మీ కుమార్తె ఎంత అందంగా ఉందంటే ఈమెను ఎవ్వరు వివాహం చేసుకున్నా సరే విశ్వమంతా అతన్ని చూసి అసూయ చెందుతుంది. రాణిగారు ఇలా అంటుంది, దేవర్షి, దయచేసి నా బిడ్డ భవిష్యత్తు గురించి నాకు చెప్పండి. మహారాణి, ఇంకా మీ కుమార్తె భవిష్యత్తు నిర్మాణం కాలేదు. సమయం వచ్చినప్పుడు మీరే తెలుసుకుంటారు. తర్వాత నారదుడు వైకుంఠం చేరుకుని విష్ణుమూర్తితో ఇలా అంటాడు, ప్రభూ, విశ్వమోహిని ఎంతో అందంగా ఉంది. ఆమె యొక్క స్వయంవరం ప్రకటించబోతున్నారు. అమ్మా, నేను విశ్వమోహినిని వివాహమాడాలనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనే నారదా. కాని విశ్వమోహినిని వివాహం చేసుకోవాలంటే నీవు స్వయంవరంలో పాల్గొనాలి. స్వయంవరంలో నీకు సమానులెవరు? నీవుండగా విశ్వమోహిని వేరొకరి మెడలో వరమాల వేయడం అసంభవం. ప్రభూ, స్వయంవరానికి చాలామంది అందమైన రాజకుమారులొస్తారు. నేను ఒక సాధారణ సన్యాసిని. వాళ్ల మధ్యలో నేనెక్కడ కనిపిస్తాను? నా ఈ రూపంతో విశ్వమోహినిని నా వైపు ఎలా ఆకర్షించగలను? ఇది నిజంగా పెద్ద సమస్యే నారదా. మీరు నన్ను ఎవరు చూసినా అలా చూస్తూ ఉండిపోయేంత ఆకర్షణీయంగా మార్చండి ప్రభూ. హే మునిశ్రేష్ఠ, మీకు ఏది హితమైందో అదే చేస్తాను. మీరు చింతించకండి. మీ ఇచ్ఛ ఖచ్చితంగా నెరవేరుతుంది. పెళ్లి గురించి కలలు కంటూ వైకుంఠం నుంచి బయలుదేరతాడు నారదుడు. తాను ఎంతో ఆకర్షణీయంగా మారాను, రాజకుమారి తన మెడలోనే వరమాల వేస్తుంది అని అనుకుంటాడు. కాని రాజకుమారి మరొక రాజకుమారుని మెడలో వరమాల వేస్తుంది. నారదుని వైపు కనీసం చూడను కూడా చూడదు. భగవానుడు నన్ను ఆకర్షణీయంగా చేశాడు. అయినా కూడా రాజకుమారి నన్నెందుకెన్నుకోలేదు? నేను అందర్నీ ఓడించాను. కాని ఇలా ఎందుకు జరిగింది? అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? ఇలా ఆలోచనల్లో మునిగిన నారదుడు తనని తాను అద్దంలో చూసుకుంటాడు. స్తబ్దుడైపోతాడు. అతని ముఖం కోతి ముఖంలాగా ఉంది. కోపంతో మరలా వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ విష్ణు భగవానుడితో పాటు ఆ రాజకుమారిని కూడా చూస్తాడు. దాని గురించి విష్ణు భగవానుణ్ణి ఎంతో నిందిస్తాడు, శపిస్తాడు. హే నారాయణ్, నీవు నాకు కోతి ముఖాన్నిచ్చి నన్ను అభాసుపాలు చేశావు. నిన్ను శపిస్తున్నాను. నీవు భూలోకంలో జన్మిస్తావు. ఈ కోతుల సాయం తీసుకుంటావు. నాకు స్త్రీ వియోగం యొక్క దుఃఖం కలిగినట్లుగానే నీకు కూడా స్త్రీ వియోగం యొక్క దుఃఖం లభిస్తుంది. విష్ణు భగవానుడు నారదుని మాటలు విని నవ్వుతాడు. ఇంతలో రాజకుమారి లక్ష్మీమాత రూపంలోకి మారుతుంది. ఇది చూసిన నారదునికి అర్థమవుతుంది, ఆ రాజకుమారి మరెవరో కాదు, స్వయంగా లక్ష్మీమాత, ఆ రాజకుమారుడు విష్ణు భగవానుడే అని. తన తప్పు తెలుసుకున్న నారదుడు విష్ణు భగవానుడిని క్షమాపణలు వేడుకుంటాడు. తన శాపాన్ని తిరిగి తీసుకోలేడు కాబట్టి శ్రీహరి కూడా ఆయన మాట నిలబెట్టాడు. శ్రీరామునిగా అవతరించాడు. మాతా సీత యొక్క వియోగం కూడా అనుభవించాడు. వానర రూపంలో హనుమంతుడు కష్టకాలంలో ఆయనకు సాయం చేశాడు.